హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మీకు టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ని తెలుసుకున్నాము. ఈరోజు మీకు ఇమేజ్ రీసైజర్ గురించి తెలియజేస్తాను. ఇమేజ్ రీసైజర్ యొక్క ఉపయోగాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఏదైనా ఇమేజ్ని రీసైజ్ చేయాలంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని కానీ లేకపోతే ఆన్లైన్లో కొన్ని సైట్స్ ద్వారా ఇమేజ్ని రీసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్లో ఇమేజ్ రీసైజర్ ద్వారా మీకు ఎట్ ఏ టైం ఒకేసారి ఇమేజ్లన్నీ కూడా కంప్రెస్ చేసుకోవచ్చు, సైజుని తగ్గించుకోవచ్చు. మీకు ఇందులో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. మొత్తం కంట్రోల్ క్లిక్ చేసినట్లయితే అన్నీ సెలెక్ట్ అవుతాయి. దాంట్లో మీరు ప్రాపర్టీస్ చెక్ చేసినట్లయితే 3.50 MB ఉన్నాయి మొత్తం టోటల్ ఇమేజెస్ అన్నీ కూడా. ఇమేజ్ రీసైజర్ ద్వారా ఈ ఇమేజ్ యొక్క సైజుని అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. ఎలా చూద్దాం. కంట్రోల్ క్లిక్ చేయండి, అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీరు రైట్ క్లిక్ ఏదో ఒక ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే రీసైజ్ విత్ ఇమేజ్ రీసైజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి పవర్ టాయ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రమే ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. రీసైజ్ విత్ ఇమేజ్ రీసైజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్, ఫోన్ ఈ విధంగా మీకు 854x480 మెగాపిక్సెల్, 1366x768 పిక్సెల్స్ మీడియంలో, లార్జ్లో వచ్చేసి 1920x1080 పిక్సెల్స్, ఫోన్ వచ్చేసి 320x568 మెగాపిక్సెల్స్. ఈ విధంగా ఇమేజ్లన్నీ కూడా మీరు రీసైజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్లన్నీ కూడా ఈ సైజులో కాకుండా మీకు కస్టమైజ్డ్ కూడా ఈ విధంగా మీరు కస్టమ్ క్లిక్ చేసినట్టయితే మీకు మీ కస్టమైజ్ కూడా కావాల్సినటువంటి సైజులో మీరు ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు. ఫోన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. 320x568. ఇక్కడ మీరు ఇగ్నోర్ ద ఓరియంటేషన్ ఆఫ్ పిక్చర్స్, ఓవర్ రైట్ ఫైల్స్ అనే ఆప్షన్ చెక్ మార్క్ పెట్టుకున్నట్లయితే మీకు ఇమేజ్లన్నీ కూడా రీసైజ్ అయ్యి ఉన్నటువంటి ఫైల్లోనే ఓవర్ రైట్ అయిపోతాయి ఫైల్స్ అన్నీ. ఇది ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇమేజ్లన్నీ కూడా రీసైజ్ అయిన తర్వాత కూడా ఇంకో ఇమేజ్, డబుల్ ఇమేజెస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెండు ఆప్షన్ టిక్ మార్క్ పెట్టుకొని రీసైజ్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే ఇమేజ్లన్నీ కూడా రీసైజ్ అయిపోతాయి. ఈ ఇమేజ్లన్నీ కూడా రీసైజ్ అయిన తర్వాత టోటల్ సైజ్ ఎంతో చూద్దాం. 660 KB ఉంది. ఇంతకుముందు మీకు 3.38 MB దాకా వచ్చాయన్నమాట చేయకముందు. రీసైజ్ చేసిన తర్వాత ఇమేజ్ యొక్క ఫైల్ సైజ్ మొత్తం కూడా తగ్గిపోయింది. ఈ విధంగా మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ ద్వారా ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.